వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు మనం 6 మంత్స్ బేబీకి ఫుడ్ని తయారు చేస్తున్నాము. జనరల్గా 6 మంత్స్ బేబీ అనగానే అందరూ సెర్లాక్ని యూజ్ చేస్తారు. ఈ విధంగా సెర్లాక్ని యూజ్ చేయడం కన్నా ఇంట్లోనే మనం ఫుడ్ని తయారు చేసి పిల్లలకి తినిపిస్తే హెల్త్కి చాలా మంచిది. 6 మంత్స్ బేబీ కోసం ఉగ్గు తయారు చేస్తున్నాము. ఈ ఉగ్గులో మనం బియ్యం పెసరపప్పు మాత్రమే యూజ్ చేస్తాము. బియ్యం పెసరపప్పు పిల్లలకి చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇప్పుడు ఉగ్గుని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు బియ్యం తీసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు పొట్టు తీసినవి తీసుకోవాలి. పొట్టు ఉన్నవైతే డైజెషన్ కష్టంగా ఉంటుంది, అందుకోసం పొట్టు తీసిన పెసరపప్పు తీసుకోవాలి. ఇందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత ఈ బియ్యంలోని వాటర్ని తీసివేసుకోవాలి. నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పుని ఒక పొడి క్లాత్ తీసుకొని క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఈ బియ్యం పెసరపప్పు ఎండలో ఆరబెట్టకండి, ఫ్యాన్ కింద క్లాత్ పరుచుకొని ఈ బియ్యం పెసరపప్పుని ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఈ బియ్యం పెసరపప్పు వాటర్ పూర్తిగా డ్రై అయ్యే వరకు ఆరబెట్టుకోవాలి. బియ్యం పెసరపప్పు ఈ విధంగా తడి మొత్తం పూర్తిగా ఆరిపోయిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకోండి. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఇందులో బియ్యం పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. బియ్యం పెసరపప్పు గరిటెతో కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. బియ్యం కొంత సమయం గరిటెతో కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఈ విధంగా వైట్ కలర్కి వస్తాయి. మరికొంత సమయం ఈ బియ్యం గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. మరికొంత సమయంకి ఈ బియ్యం బ్రౌన్ కలర్కి వస్తాయి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్కి వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ ముదురు రంగు అవసరం లేదు. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ బియ్యం పక్కన పెట్టుకోండి. వేయించుకున్న బియ్యం పెసరపప్పు వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ బియ్యం పెసరపప్పుని మెత్తగా పౌడర్గా అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఉగ్గు పిండి రెడీ అయింది. ఇది ఒక బౌల్లో తీసుకోండి. ఈ విధంగా తయారు చేసుకున్న ఉగ్గు పిండిని మనం నిల్వ ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఉగ్గును తయారు చేసుకొని తినిపించవచ్చు. ఈ ఉగ్గు పిండిని గాలి చొరపడని గాజు సీసాలలో కానీ స్టీల్ బాక్సులలో కానీ స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం ఉగ్గుని ఏ విధంగా ఉడికించుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ ఉగ్గు పిండిని తీసుకోవాలి. ఇందులో 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. పిండి వాటర్లో కలిసే విధంగా గరిటెతో కలుపుకోవాలి. ఉగ్గు పిండి ఈ విధంగా జారుడుగా ఉండే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా వాటర్లో కలిపి పెట్టుకున్న ఉగ్గు పిండిని వేసుకొని గరిటెతో కలుపుకొని ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఉగ్గు పిండి 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఈ విధంగా చిక్కబడుతుంది. ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ పూర్తిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. టేస్ట్ కోసం ఉగ్గులో 1 కల్లు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఉగ్గు మరి చప్పగా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు, అందుకోసమని 1 కల్లు ఉప్పుని యాడ్ చేశాను.
ఉగ్గు మిశ్రమం ఈ విధంగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉగ్గు రెడీ అయింది. వేడి చల్లారిన తర్వాత ఈ ఉగ్గు మిశ్రమం ఈ విధంగా గట్టిగా వస్తుంది. ఈ విధంగా ఉన్న ఉగ్గుని పిల్లలకు తినిపించడం ఈజీగా ఉంటుంది. మనం ఇక్కడ ఉగ్గును తయారు చేయడం కోసం బియ్యం పెసరపప్పు నానబెట్టి దోరగా వేయించుకొని ఉపయోగించాం కాబట్టి పిల్లలకి చాలా ఈజీగా అరుగుతుంది. సెరిలాక్ని ఉపయోగించడం కన్నా ఈ విధంగా ఉగ్గుని ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకు తినిపిస్తే హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఉగ్గు ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.